ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి చాలా కామెంట్లు నిన్న ఈరోజు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారన్నమాట స్టూడెంట్స్. అన్న చాలా మంది అందరూ క్యాప్ ఐడి రిజిస్ట్రేషన్ అంటున్నారు, స్టార్ట్ అయింది అంటున్నారు, ఒక వీడియో అయితే చేయమంటున్నారు అన్నమాట. మెయిన్గా ఈ వీడియోలో డీటెయిల్ అయితే చెప్తాను. క్యాప్ ఐడి అంటే మనకి ఈ సంవత్సరం మన కౌన్సిలింగ్లో భాగంగా ప్రాసెస్ అయితే మార్చారు. మనకి కౌన్సిలింగ్ పెట్టుకోవాలంటే స్టార్టింగ్ ఇక్కడ రిజిస్టర్ అవుతుంది కదా వెబ్సైట్లో, మన కౌన్సిలింగ్ వెబ్సైట్లో. దీంట్లో మన డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత, ఫుల్గా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు మనం పెట్టుకున్న దానికి. మన వెబ్ ఆప్షన్ కౌన్సిలింగ్ అప్లై చేసేటప్పుడు కూడా అదే విధంగా లాగిన్ అయ్యి ముందుకు వెళ్తేనే మన కౌన్సిలింగ్లో వెళ్తాం. సో ఇది చూసి చాలామంది అప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్తున్నారు. నేను ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళెవ్వరికి రికమెండ్ అయితే చేయను. ప్రజెంట్ మనకి కౌన్సిలింగ్ డేట్స్ రాకుండా, అసలు కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వకుండా ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోండి అనేది ఎప్పుడైతే చెప్పను. అర్థమవుతుంది కదా? మీరు ఇటువంటి పని అయితే చేయకండి. మనకి సర్టెన్ కౌన్సిలింగ్ డేట్స్ రాకుండా మీరు రిజిస్టర్ అయ్యి ఏం చేస్తారు చెప్పండి? సో చాలామంది ఇంతలోనే వాళ్ళ యూజర్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయే విద్యార్థులు కూడా ఉంటారన్నమాట. అది మళ్ళీ మీ కౌన్సిలింగ్ మీద ఎఫెక్ట్ అయితే పడుతుంది. చాలామంది అలా చేస్తుంటే కమింగ్ సూన్ అయితే వస్తుందన్నమాట. మనకి డెస్క్టాప్ సైట్లో చూసుకున్నా సరే మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి నేను దానికి జోలు కూడా వెళ్ళకూడదని చెప్తున్నాను. మెయిన్గా ప్రజెంట్ ఎవరైతే కౌన్సిలింగ్ డేట్స్ వస్తాయో, అంటే రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసుకోవాలి అని కౌన్సిలింగ్ షెడ్యూల్ ఎప్పుడైతే వస్తుందో నేను ఒకసారి చెప్తాను, అప్లై చేసుకోండి అని. అప్పుడు చేసుకుంటే బెటర్. అసలు కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వకుండా, డేట్స్ రాకుండా, వెబ్సైట్ ఏం అప్డేట్ అవ్వకుండా మీరు చేసుకుని ఏం చేస్తారు? వేస్ట్ అన్నమాట. కాబట్టి ఎవరికి కంగారు పడకండి, ప్యానిక్ అయితే అవ్వకండి. జస్ట్ వాళ్ళే ప్రాసెస్ అయితే చెప్పారు అంతే తప్ప మనకి ఇంకా స్టార్ట్ అవ్వకుండా ముందుకు వెళ్తే కన్ఫ్యూజ్ అవుతారు. అర్థం అవుతుందా? ప్రజెంట్ ఎప్పుడైతే కౌన్సిలింగ్ డేట్స్ వస్తాయో అప్పుడే మీరు అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇప్పుడు చేసుకున్న వేస్ట్ చాలా మంది కమింగ్స్ అనేది రావడం జరుగుతుంది. డెస్క్టాప్ సైట్లో చేసుకున్నా సరే అదే విధంగా వస్తుందన్నమాట. మనకి వన్స్ ఈ సెట్ వాళ్ళకి ఏ విధంగా డేట్స్ వచ్చినాయి మీకు ఒకసారి చూపిస్తాను. అదే విధంగా మనకి ఈ విధంగా పేమెంట్ ఎప్పుడు వాళ్ళకి చేసుకోవాలని సర్టెన్ డేట్స్ అయితే వస్తాయి. మన ఎంసెట్ కౌన్సిలింగ్లో భాగంగా సేమ్ అప్పుడైతే చేసుకోండి. అదే రోజు చేసుకుంటే బెటర్. ఇప్పుడు చేసుకొని మళ్ళీ మర్చిపోయి అది కమింగ్ సూన్ అని వచ్చి మళ్ళీ మీరు టెన్షన్ అయ్యి ఇదంతా కొత్త ప్రాబ్లం ఎందుకు? ఎవరైతే నా సబ్స్క్రైబర్ ఉన్నారో వాళ్ళందరికీ ఎవరికి ఇదైతే రికమెండ్ చేయను. ముందు రిజిస్టర్ చేసుకోమని. కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన రోజు, రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన రోజే మీరు ముందుకైతే వెళ్ళండి. అలా అయితే చేసుకోండి. అంతలోపు ఏమీ లేదు కాబట్టి కంగారు పడకండి, ప్యానిక్ అయితే అవ్వకండి. మళ్ళీ ఉన్న టెన్షన్ కాకుండా కమింగ్ సూన్ వస్తుందని చెప్పి కంగారు పడుతున్నారు అన్నమాట. దానివల్ల ప్రయోజనం అయితే ఏమీ లేదు. మీ ఫ్రెండ్స్ చెప్పండి, ఎప్పుడైతే పలానా రోజు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు తర్వాత మనకి వెంటనే లాగిన్ అయ్యి పేమెంట్ చేసి అదే విధంగా ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇప్పుడు చేసిన చాలా మందికి రావట్లేదు, మళ్ళీ కంగారు పడుతున్నారు. అండ్ మెయిన్గా మనకి ముఖ్యంగా డేట్స్ రాకుండా చేసుకోవడం వేస్ట్ అన్నమాట. మళ్ళీ మీరు మర్చిపోతే మళ్ళీ ఇంకో ప్రాబ్లం అయితే కావడం జరుగుతుంది. సో అందుకు చెప్తాను, కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ప్రాసెస్ అంటూ వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజ్ అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్, అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.
మీకు వెబ్సైట్ ని కూడా డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ఈ సెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి కాలేజ్ డేటా, కోర్సు డేటా, సీట్స్ డేటా వచ్చింది కాబట్టి వాళ్ళు ముందుకు వెళ్తారు. మనది ఏమీ రాకుండా చేసుకుని ఏం ప్రయోజనం చెప్పండి. మళ్ళీ మీరు మర్చిపోతే అది ఇంకో ప్రాబ్లం అవుతుంది. చాలా మంది కమిషన్ వస్తుందని చెప్పి కంగారు పడుతున్నారు. అదేం చేయాల్సిన అవసరం అయితే లేదు. ప్రజెంట్ ఎప్పుడైతే డేట్స్ వస్తాయో అప్పుడు చేసుకుంటే సరిపోతుంది. కంగారు అయితే పడకండి.